గమనించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. తర్వాత నేను అడిగే ప్రశ్నకి మీరు జవాబు చెప్పాలని మనవి చేస్తున్నా. ఇక్కడ ఒక ఫోటో చూపిస్తున్నాను. ఈ ఫోటో ఇంకొక 2 ఫోటోలున్నాయి. మీరు గమనించండి. ఈ ఫోటో తర్వాత ఇంకో పిక్చర్ మీకు చూపుతాను. ఒకవేళ ఇది అర్థం కాకపోతే ఇదొక ఫోటో. దీంతో పాటుగా ఇంకోటి కూడా మీకు చూపిస్తాను. ఇదైతే మీకు ఇంకా బాగా అర్థమవుతదనుకుంటాను. ఈ 3 ఫోటోలు మీకు చూపిచ్చాను. ఈ 3 ఫోటోల్లో ఎవరైనా కూడా అన్‌మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని. సీమోన్ బ్రదర్. కురేనీయుడైన సీమోను. వెరీ గుడ్. ఇది కురేనీయుడైన సీమోన్. కరెక్ట్ బ్రదర్. థాంక్స్ బ్రదర్. ఇది కురేనీయుడైనటువంటి సీమోను గురించి రాయబడినటువంటి లేకపోతే చూపబడినటువంటి పిక్చర్ అది. మొదటగా నేను చూపిచ్చాను. బ్లాక్ కలర్‌లో ఇది. మొత్తానికి ఇది కురేనీయుడైనటువంటి సీమోను గురించి రాయబడి లేకపోతే చూపబడినటువంటి పిక్చర్ ఇది. మనం దీనికి సంబంధించి ఈ రాత్రి కాల సమయంలో ప్రభువు చుట్టూ ఉన్నటువంటి మనుష్యులు, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, తర్వాత నేరుగా లేకపోతే ప్రత్యక్షంగా, పరోక్షంగా దేవుని కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన అంటే మన ప్రభువుకి సహకారులుగా ఉన్నారో, లేకపోతే ఆయనకి అందుబాటులో ఉన్నారో, లేకపోతే ఆయనకి సహాయం చేశారో, అలాగే ఇండైరెక్ట్‌గా కూడా ఏ విధంగా ఆయన గురించి మాట్లాడారో అనేవి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో నేను గత వారం చెప్పినట్లుగా పోయినసారి మనం యేసు ప్రభు పుట్టినప్పుడు 8వ దినాన ఆయన తల్లిదండ్రులు అనబడినటువంటి మరియా, యేసేపులు దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూసాం. ఎవరాయన? సిమియోన్ కదండి. ఈసారి సీమోను గురించి మనం చూస్తున్నాం. ఇతను కురేనీయుడైనటువంటి సీమోను. అతను యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి సిమియోను. ఇతను కురేనీయుడైనటువంటి సీమోను. అతను సిమియోను, ఇతను సీమోను. అనగా పేతురు అనబడిన సీమోను లాగా, చర్మకారుడైన సీమోను లాగా, అలాగా సీమోను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు కలిగినటువంటి వారు ఈ యొక్క కురేనీయుడైనటువంటి సీమోను. ఇతని గురించి నేను వివరించక ముందు తర్వాత చివరగా వచ్చేటప్పటికి ఈయన ఎందుకు బ్లాక్ కలర్‌లో చూపుతున్నానో అనేది కూడా మీకు నేను వివరిస్తాను. దానికి మనకు సహాయకరంగా దేవుని వాక్యంలో నుంచి 1, 2 వచనాలు మనం చదువుకున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 21, 22 వచనాలు దయచేసి నేను చదువుతాను. మీరు గమనించండి. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ 21 and 22. కురేనీయుడైన సీమోను అని ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. వారు గొలగతా అనబడిన చోటునకు ఆయన తీసుకుని వచ్చిరి. గొలగతా అనగా కపాల స్థలమని అర్థము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడైన మా గొప్ప తండ్రి, మీ మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో
చిన్న మందగా మీ సన్నిధికి మేము చేరువచ్చాం. అపాత్రులైనటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని యేసు క్రీస్తునందు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీ యొక్క స్థానిక సంఘంలో నాయన మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మేము కొద్దిసేపు మీ మాటలు వినడానికి, ధ్యానించడానికి నేను సిద్ధపడుతూ ఉండగా ఆయన ఇదిగో నోటి మాంద్యం కలవాన్ని ఏ విధంగా వివరించాలో చేతకానటువంటి నన్ను మీ సిలువు చాటున మరుగుపరిచి మాకు కావాల్సినటువంటి వర్తమానం అందించమని చేరొచ్చిన వారందరికీ ప్రయోజనకరంగా నాయన చెబుతున్న నాకు, వింటున్న వారికి నాయన అది అర్థమయ్యే రీతిగా దయచేయమని, మీరు మహిమ పొందమని, మీ బిడ్డలమైన మాకు నాయన క్షేమం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. చూడండి ప్రియులారా, మనం చదువుకున్నటువంటి మాటలు మీకు బాగా నేను చెప్పినటువంటి దానికి సరిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కురేనీయుడైన సీమోను అనే ఒక వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. ఇతను ఎక్కడి నుంచి వస్తున్నాడు అనంటే పల్లెటూరు నుండి వస్తున్నాడు కదా. మనం చదువుకున్న భాగంలో పల్లెటూరు నుంచి వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు అనంటే అతను యెరూషలేము పట్టణానికి వస్తూ ఉన్నాడు. అయితే యెరూషలేము పట్టణంలో నుండి బయటకు ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అర్థమైందా? అంటే ఒక వ్యక్తి పల్లెటూరు నుంచి పట్టణానికి వస్తున్నాడు. ఒక వ్యక్తి యెరూషలేము పట్టణం నుండి ఆయన బయటకు వస్తూ ఉన్నాడు అనే మాటని ఇక్కడ మీరు గమనంలో ఉంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో కురేనీయుడైన సీమోను గురించి మనం ధ్యానించేటప్పుడు దేవుడు అనంత జ్ఞానం కలిగినటువంటి వాడు, అనంతమైన జ్ఞానవంతుడు. ఆయన వెరితనం మనుషులకి జ్ఞానం వచ్చేది. ఆయన జ్ఞానం అది భూలోకంలో ఉన్న జ్ఞానం అంతటికన్నా కూడా శ్రేష్టమైంది. అటువంటి అలాగా మనము చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో మనం గమనించవచ్చు. కనుక ఈ మాటలు మనం చూస్తూ ఉండగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని భూలోకానికి పంపినప్పుడు ఆయనకి సహకారులు కొంతమంది ఉన్నారు. ఆ సహకారుల్లో ఒకడు ఈ కురేనైనటువంటి సీమోను అని మనం చూస్తున్నాం. ఏ విధంగా సహకరించాడో అనే విషయాలు చూడకముందు ఈయన గురించి పండితులు ప్రొవైడెన్స్ అనే ఒక మాట వాడతారు. ప్రొవైడెన్స్ అంటే ప్రొవైడ్ అంటే అందించడం అని అర్థం అన్నమాట. లేకపోతే అందుబాటులో ఉండడం, అవైలబిలిటీ, లేకపోతే ఆ సమయానికి రావడం అనే మాట. డిక్షనరీలో ప్రొవైడెన్స్ అనే మాట కానీ చూసినట్లయితే వన్ ఆఫ్ ద డిక్షనరీ మీనింగ్ ఏంటంటే అండ్ ఈవెంట్ డైరెక్ట్లీ షోయింగ్ గాడ్స్ ఫోర్సైట్ అండ్ కేర్. అనగా దేవుడు అనంత జ్ఞానమైనటువంటి వాడు. ఆయన దేవుడు దూరదృష్టి మరి సంరక్షణ నేరుగా చూపేటువంటి సంఘటనలో పాలిభాగస్తుడు ఈ యొక్క సీమోను అనే మాటలు మనం చూస్తున్నాం. నిజమే, ఖచ్చితంగా ఆ వ్యక్తి ఈ యెరూషలేము గవిని వెలుపట్ట, లేకపోతే అతడు వచ్చాడు అంటే యేసు ప్రభు సిలువను మోసుకొని యెరూషలేము పట్టణం గవిని వెలుపట వస్తున్నాడు. ఈ సీమోను ఎప్పుడు వస్తున్నాడంటే పల్లెటూరు నుంచి అదే క్షణంలో వస్తూ ఉన్నాడు. దేవుని యొక్క క్లాక్ లేకపోతే గడియారం ఖచ్చితంగా అది సమయాన్ని పాటించేది ప్రియులారా. అది ఒకరోజు ఒక క్షణం ముందు కాదు, ఒక క్షణం తర్వాత కాదు, ఆ తర్వాత ఎప్పుడో జరిగేది కాదు. కనుక మనం ఈయన గురించి చూసినప్పుడు, ఈ సీమోను గురించి, కురేనీయుడైన సీమోను గురించి మనం చూసినప్పుడు ఆ పల్లెటూరు నుంచి యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అంతకుముందు ఏం జరిగిందో తెలియదు. ఇతను ఒక్కడే వస్తూ ఉండగా అనేక మంది గుంపులుగా వస్తూ ఉన్నారు యెరూషలేము పట్టణం నుంచి
బయటికి. ఏం జరుగుతుందో తెలియదు. ఒక వ్యక్తి సిలువను మోసుకొని వెళ్తూ ఉన్నాడు. రోమా సైనికులు ఆయన కొడుతూ ఉన్నారు. కొంతమంది సిలువ వేయండి, సిలువ వేయండి అని అరుస్తూ ఉన్నారు. కొంతమంది ఆయన వెంబడిస్తూ ఉన్నారు. అదొక పండగలాగా వెళ్తూ ఉన్నారు. ఇతనికి ఏమీ అర్థం కాలేదు వాస్తవంగా చెప్పాలంటే. ఈ యొక్క సీమోను అక్కడికి వచ్చే క్షణానికి ఏం జరిగింది? ఏమిటి ఇంత గుంపులు గుంపులుగా జనాలు వస్తున్నారు అనేది ఆయనకి అర్థం కాలేదు. అయితే ఆ సమయానికి మనం గాని చూసినట్లయితే ఇతన్ని చూసి అక్కడున్నటువంటి రోమా సైనికులు ఒకవేళ ఈ విధంగా అనుకుందాం, యేసు ప్రభు రోమా యొక్క పరిపాలన కింద ఉన్నటువంటి ఆనాటి పాలిస్తేనా కూడా ఆ రాత్రికాల సమయంలో యేసు ప్రభువుని ఒలివ తోటలో ఉండగా పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఆ రాత్రంతా కూడా ఆయనకి నిద్ర లేదు ప్రియులారా. తీసుకొచ్చారు, పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు, తర్వాత ఇంకో దగ్గరికి తీసుకెళ్లారు, మళ్ళా తీసుకొచ్చారు, సమాజ మందిరంలో తీసుకెళ్లారు, ఇటు తిప్పుతూనే ఉన్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆ సమయంలో ఆయన రాత్రంతా కూడా విశ్రమించలేదు, విశ్రాంతి తీసుకోలేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు తండ్రికి. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుమని అన్నాడు. 3 పర్యాయాలు శిష్యుల దగ్గరికి మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పాడు. అయితే ఆ శిష్యులందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు ఒక మాట అన్నాడు కదా, ఆత్మ సిద్ధమే కానీ మీ శరీరము బలహీనమైంది అని చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువు వలె కారిందని లోకాభక్తుడు రాస్తూ ఉన్నాడు. అంటే రాత్రంతా కూడా ఆయన తండ్రితో మనం చూసినట్లయితే తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చివరికి తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక అని చెప్పేటప్పటికి ఇదిగో ఇస్కరియోతు యోధ ప్రభువును అప్పగించడానికి ఆ రాత్రికాల సమయంలో ఇదిగో ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రుల దగ్గర డబ్బులు తీసుకొని గుదీయులు, ఆ తర్వాత అనేకమైనటువంటి వస్తువులతో వచ్చినటువంటి రోమా సైనికులు ఇదిగో ప్రభువును పట్టుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఎవరు వెతుకుతున్నారు మీరు అన్నప్పుడు, మేము ఫలానా వ్యక్తిని అన్నప్పుడు, వారు నేనే అని అన్నప్పుడు యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, వారు వెనుకకు తగ్గి వెనకకు పడ్డారనే మాటను చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు లేచి ఇస్కరియోతు యోధ వచ్చి బుద్ధి పెట్టుకున్న తర్వాత ఆయన్ని బంధించి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అప్పటికి వేకువజామైంది ప్రియులారా. అయితే ఇదిగో ఆయన రాత్రంతయు నిద్రపోలేదు. ఉదయకాల సమయంలో 9 గంటల వరకు మైలుపడకుండా పస్కాను ఆచరించాలని, వారి తీర్పు త్వరగా జరిగించాలని ఇదిగో ఆయన్ని అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఉన్నారు. తిప్పుతూ ఉన్నప్పుడు ఇదిగో ఆ సమయంలో 9 గంటలు అయిన తర్వాత ఆ ఉన్నటువంటి యూదులు, లేకపోతే యేసు ప్రభు ద్వారా ఎన్ని వారు రోగాలు పోగొట్టుకున్నారు, ఎంతమంది స్వస్థత పొందారు, ఎంతమంది బాగుపడ్డారు, అయినప్పటికీ కూడా ఇదిగో ఒక వారం ముందు ఇదిగో హోసన్నా జయమన్న వారు ఆయన్ని సిలువ వేయమని కేకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో యేసు ప్రభు ఇదిగో యెరూషలేము పట్టణము నుండి గవిని వెలుపటకు సిలువ వేయడానికి బయటకు వస్తూ ఉండగా ఇదిగో ఈ కురేనీయుడైన సీమోను పల్లెటూరు నుండి పస్కా పండుగను ఆచరించడానికి లోపలికి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో చూడండి ప్రియులారా, బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ వ్యక్తి నార్త్ ఆఫ్రికాకి సంబంధించిన, ఉత్తర ఆఫ్రికా దేశానికి సంబంధించిన వాళ్ళని కురేనీయులు అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే నైజీరియా ప్రాంతానికి సంబంధించినటువంటి వారు ఈ కురేనీయులు. ఆ కాలంలో యెరూషలేముకి దూరంగా కాదు కానీ దగ్గరలోనే
ఒక సమాజ మందిరం ఉండేది కురేనీలకి. అనగా యూదులు అనబడినటువంటి వారు, లేకపోతే చెదిరిపోయినటువంటి వారు ఆ ఆఫ్రికా దేశం నుంచి వచ్చి వారు ఆ ఒక పట్టణంగా పిలువబడినటువంటి ప్రాంతంలో యెరూషలేముకి కొంచెం దూరంలో వారు చాలా మంది కురేనీయులు ఉండేటువంటి వారు. అందుకని ఈయన ఎవరో కాదు, ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. పర్టిక్యులర్‌గా ఇదిగో ఇతను నార్త్ ఆఫ్రికాకి సంబంధించినటువంటి వ్యక్తి. గనుక అతడు నల్లనివాడిగా ఉంటున్నాడు. రెండోది, ఇదిగో ఎందుకు యేసు ప్రభువు మీద సిలువ మోపారు అనే మాటను మనం చూసినప్పుడు, యేసు ప్రభు సొమ్మసిల్లిపోతున్నాడు. రాత్రంతయు నిద్ర లేదు. ఇదిగో ఉదయకాల సమయంలో ఆనాటి రోమా ప్రభుత్వ చట్టం ప్రకారం ఎవరైతే సిలువను మోసుకుని వేయబడతారో వారే ఆ సిలువను ఇదిగో కపాల స్థలం అనబడినటువంటి గొలగతా వరకు మోసుకుని పోవాలి. అయితే ఆయన సొమ్మసిల్లుతూ ఉండగా ఆ సమయానికి ఎవరొచ్చారు? కురేనీయుడైనటువంటి సీమోను వచ్చారు. మీకు తెలుసా? మనం చూసినట్టు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ధనవంతులు కదా, ఒక మాట చదువుతారు నాతో కూడా. ధనవంతులతో కూడా ఆయన చేర్చబడ్డాడని ఒక మాట రాయబడ్డది 53వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో, కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును అనే మాటని మనం చూస్తున్నాం. అనగా ఆయన ధనవంతుల చేత ఆయన సమాధి చేయబడ్డాడు మన ప్రభు. అనగా మనకు తెలుసు, నికోదేము, అరిమతయ్య, యోసేపు అనేవాళ్ళు మనం చూసినట్లయితే వారు ఆ కాలంలో ధనవంతులు, లేఖనాలు బాగా తెలిసినటువంటి వారు. అరిమతయ్య, యోసేపు తన కొరకు ఎవరు ఎప్పుడు ఉండనటువంటి, అనగా తన మరణం కొరకు తొలచబడినటువంటి కొత్త సమాధి అది. అది యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం యొక్క భావం అయి ఉంటారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు ఆ కాలంలో ఒక వ్యక్తిని, అనగా ఇదిగో కురేనీయుడైనటువంటి ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి అతన్ని అక్కడికి తీసుకొచ్చాడు. చూడండి, యేసు ప్రభు యొక్క శిష్యును మోసింది ఒకే ఒక్క వ్యక్తి. గత వారం మనం ఇంటి వచ్చాం, ప్రశాంత భద్ర వాక్యం చెప్తూ ఉంటే, ఇదిగో యేసు ప్రభు సిలువ మోసాడు, ఎవరి సిలువ వారు మోసుకొని పోవాలి. లోకానికి నేను లోకమునకు సిలువ వేయబడ్డామని చెప్తూ చాలా శ్రేష్టమైన వాక్యాన్ని చెప్తూ వచ్చాడు. అయితే ఇదిగో యేసు ప్రభువుని కొంత దూరం మోసినటువంటి ఒకే ఒక్క వ్యక్తి కురేనీయుడైనటువంటి సీమోను ప్రియులారా. అతను ఇదిగో నల్లన జాతికి సంబంధించిన వాడు. అప్పుడున్నటువంటి ఇదిగో అనేక మంది యూదులు ఉన్నారు, వారు మోయడానికి ఇష్టపడలా. అనేక మంది సైనికులు ఉన్నారు, వారు మోయడానికి ఇష్టపడలా. ఎందుకో తెలుసా? శాపగ్రస్తమైనటువంటి సిలువ, అవహేళన పొందినటువంటి సిలువ, ఎవరు ముట్టకూడనటువంటి సిలువ. ఇదిగో అటువంటి భయంకరమైనటువంటి సిలువను తాకడానికి కూడా ఇష్టపడలేదు ప్రియులారా. ఇదిగో పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి దాన్ని మోయడానికి ఇష్టపడ్డాడు. గమనించారా? ఎంత మాత్రం అతను తృణీకరించలేదు, ఎంత మాత్రం నేనెందుకు మోయాలనలేదు, ఎంత మాత్రం తిరస్కరించలేదు, ఎంత మాత్రము వారిని ఎదిరించలేదు ప్రియులారా. మన ప్రభు మన నిమిత్తము, మన పాపముల నిమిత్తము, మన శాపాన్ని ఆయన మోసుకోవడానికి, ఆయన మోసి శాపగ్రస్తమైన ఆ సిలువను ఎక్కుతూ ఉండగా ఇదిగో కొంత సమయం, కొన్ని గడియలు మోయడానికి ఇష్టపడ్డటువంటి వ్యక్తి కురేనీయుడైనటువంటి సీమోను. చూడండి, మీకు ఇంకా అర్థం కావాలంటే, ఆనాటి యూదులు ఎవరు కూడా ఇష్టపడలేదు. ఆనాడు రోమా సైనికులు వారు ఇష్టపడలేదు.
అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అదే మాట రాయబడదు కదా అక్కడ 21వ వచనంలో, ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి అనే మాట చూస్తాం. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి, మార్కు బలవంతము చేసిరి అనే మాటను మనం చూస్తున్నాం చివరి అధ్యాయాల్లో. లూకా సువార్త చివరి అధ్యాయం 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతనిని పట్టుకుని అతని మీద యేసు ప్రభు యొక్క శిలువను పెట్టినట్లుగా ఆ లూకా భక్తుడు రాస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇతను ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి వాడు, నల్లని వాడు, ఎటువంటి విభేదం లేకుండా ప్రభు యొక్క శిలువను మోయడానికి ఇష్టపడినటువంటి వాడు అని మనం ఈయన గురించి చూస్తా ఉన్నాం. కనుక ఈ 3 సువార్తల్లో వ్రాయబడినటువంటి ఈ యొక్క సీమోను గురించి మనం చూసినట్లయితే అనేకమైనటువంటి శ్రేష్టమైన పాఠాలు ఉంటా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే అతనికి 2 పిల్లలు ఉన్నారు. మార్కు ఒక్కడ రాస్తూ ఉన్నాడు. అతను ఎవరికి తండ్రి అని రాసినప్పుడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి అని మనం చూస్తా ఉన్నాం. అనగా 2 కుమారులు ఉన్నారు. నేరుగా ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి శిలువ యొక్క మరణాన్ని, మన ప్రభు యొక్క మరణాన్ని చూసినటువంటి వ్యక్తి ఒక కురేనీయుడైన సీమోను ప్రియులారా. నేను మోసుకొని పోతున్నారు కపాలం అనే స్థలానికి, ఎందుకు ఈయన్ని సిలువ వేస్తున్నారు? ఆయన మోయలేనటువంటి ఆ యొక్క భారాన్ని ఎందుకు ఆయన మీద మోపుతున్నారు అని అతను ఆలోచన కలిగినటువంటి వాడు. అప్పుడు ఇదిగో సిలువలో ఆ పక్క ఈ పక్క దొంగలతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఇదిగో ఈ కురేనీయుడైన సీమోను విన్నాడేమో. ఒక దొంగతో చెప్తూ, ఇదిగో నీవు ఇప్పుడే నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఆ దొంగతో మాట్లాడినప్పుడు విని ఉన్నాడు. యేసు నీవు నీ రాజ్యంతో కూడా వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని వాళ్ళలో మొదటి దొంగ అన్నప్పుడు, ఈయనకి ఒక రాజ్యం ఉంది, ఈయన ఇదిగో మరణం పొందేంతగా ఆనాటి ప్రజలు ఆయన కొట్టారు అని ఆ వ్యక్తిని గురించి ఆలోచన కలిగినటువంటి వాడు కురేనీయుడైనటువంటి సీమోను. కనుక మొట్టమొదటగా నల్లని వాడు, ఆఫ్రికా దేశానికి సంబంధించిన వాడు, యూదేతరుడు, అన్ని జనాంగానికి సంబంధించిన వాడు, ప్రభు యొక్క ఇదిగో రక్షణను రుచి చూసిన వాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. ప్రభు చుట్టినటువంటి వ్యక్తుల్లో గంభీరమైనటువంటి మాటలు మనం వస్తాం. కొన్ని పర్యాయాలు మనం ఆలోచించే ప్రభుతో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు. కొన్ని పర్యాయాలు 1-2 వచ్చినారు, ఒకే వచ్చిన చెప్పబడతాది. అయితే అక్కడ ఇక్కడ మనం చూసినప్పుడు అనేక లేఖన భాగాలు వాటి గురించి మనం చూద్దాం. దానికి ముందు ఈ కురేనీయులు గురించి మనం చూడకముందు ఎక్కడున్నారు, ఏమేమి ఉన్నాయని చూసి 2 కుమారుల గురించి మనం చూసుకుని ఈ రాత్రి కాల సమయంలో మన వాక్య భాగాన్ని ముగించుకుని చూడండి. మనం చూసినట్లయితే మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనబడతాది. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 10వ వచనంలో ఎవరెవరైతే పెంతెకోస్తు దినాన ఉన్నారో అక్కడ మనం చూస్తున్నాం. కురేను దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురమున్న వారు అనే మాట. కనుక ఈ కురేనీయులు అనే వాళ్ళు ఆ యొక్క పెంతెకోస్తు దినాన వచ్చి ప్రభువును అంగీకరించిన వారు అనే మాటను చూస్తున్నాం. మార్కు తన సువార్తను రాసేటప్పటికి ఇదిగో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా 2 కుమారులు ఎదిగిన వారుగా ఉన్నారు. వారు అప్పటికి ప్రభువును అంగీకరించిన వారుగా కనబడతారు. మీకు ఇంకొక మాట చూసినట్లయితే 6వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తుల కార్యంలోనే మాట కనబడతారు. చూడండి, 9వ వచనంలో, 6వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు నిబెత్తేనబడిన సమాజములోను కురేనీయుల సమాజములోను అనే మాట. కురేనీయుల సమాజం అందరం కూడా ఉంది ప్రియులారా.
సమాజ మందిరం కూడా ఉందని మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, 13 అధ్యాయం మొదటి వచనంలో అదే అపోస్తలుల కార్యంలో ఒక మాట ఉంది. అక్కడ మనం చూసినట్లయితే ఇదిగో 13 అధ్యాయం మొదటి వచనం, అంతియకొలడు సంఘములో బర్నబా, నిగిరే అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా అనే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. వీళ్ళు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి అనే మాట. ఇంగ్లీష్లో అయితే సిమియోన్ ఆఫ్ నైజీరియా అని ఉంటారు. అందుకని నైజీరియా ప్రాంతం నార్త్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రదేశం, ఉత్తర ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ప్రదేశం అని మనం చూడవచ్చు. అట్లయితే ఈ రాత్రికాల సమయంలో సమాజ మందిరం ఉంది. అంత మాత్రమే కాదు, పెంతెకోస్తు దినాన రక్షింపబడిన వారిలో ఉన్నారు. అంత మాత్రమే కాదు, ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు అని అంటే అనేక మంది కురేనీయులు రక్షింపబడిన వారుగా ఉంటా ఉన్నారు. ఆ రక్షింపబడిన వారిలో ఎలాగా వచ్చింది మార్పు అంటే, ఇదిగో ఈ కురేనీయుడైన సీమోను ప్రత్యక్ష సాక్షి. యేసు ప్రభువును సిలువ వేసేటప్పుడు ఆయన సిలువను మోసుకొని పోయినటువంటి వ్యక్తి అనే మాట. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇదిగో మొట్టమొదటిగా రక్షింపబడిన దేశస్థుడైతే, యేసు క్రీస్తు యొక్క సిలువను మోసినటువంటి వ్యక్తి అయితే, అతని ఇద్దరు కుమారుని మనం ధ్యానించుకోవాలి ప్రియులారా. మనం చూసినట్లయితే అలెగ్జాండర్ అనే వాళ్ళు ఇద్దరు ముగ్గురు అపోస్తలుల కార్యాల్లో ఉన్నారు. రూఫస్ అనే వ్యక్తి కూడా ఉంటా ఉన్నాడు. అతని ఇద్దరు కుమారులు రక్షింపబడిన వారిగా కనబడతా ఉన్నారు. చూడండి, మీకు బాగా అలెగ్జాండర్ గురించి నేర్చుకోవాలంటే చూపిస్తాను. చూడండి, అలెగ్జాండర్ 19వ అధ్యాయం 33వ వచనం అపోస్తలుల కార్యములో ఈ అలెగ్జాండర్ గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 19వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 33వ వచనంలో మనం చూసినప్పుడు, అప్పుడు యూదులు అలెగ్జాండరును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతనిని ఎదురుకు తెచ్చిరి. అలెగ్జాండర్ సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకునే వాళ్ళని ఉండెను అనే మాటని మనం చూస్తున్నాం. ఇక్కడ అల్లరి జరిగినప్పుడు అలెగ్జాండర్ అనే వ్యక్తి కొంచెం సహాయం చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ అలెగ్జాండర్ అనే వ్యక్తి కురేనీయుడైన సీమోను యొక్క కుమారుడో లేదో మనకు తెలియదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా అలెగ్జాండర్ అనే వ్యక్తి కనబడుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, వారిలో హుమనయులు అలెగ్జాండరును ఉన్నారు, వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని అనే మాట. ఇక్కడ విశ్వాసం నుంచి తొలగిపోయినటువంటి అలెగ్జాండర్ కనబడుతున్నారు. అయితే ఆ అలెగ్జాండరు ఈ అలెగ్జాండరు ఇద్దరు ఒకటో లేదో మనకు తెలియదు. కానీ లేఖనాల్లో మనం చూసినట్లయితే ఆ 19వ అధ్యాయం 33వ వచనంలో ఉన్నటువంటి అలెగ్జాండరు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. తిమోతిలో 1వ అధ్యాయం 1వ పత్రికలో 20వ వచనంలో ఉన్నటువంటి అలెగ్జాండరు విశ్వాసం నుండి తొలగిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. ఎవరైనప్పటికీ కూడా ఇదిగో మనం చూసినట్లయితే ఇక్కడ అలెగ్జాండర్ రక్షింపబడిన వ్యక్తిగా కనబడతా ఉంది. ఎంత మంచి సాక్ష్యం అతని ద్వారా తన కుమారుల్లోకి ప్రవేశించింది. ఈ కురేనీయుడైన సీమోను యొక్క విశ్వాసము ఏ విధంగా తన కుమారులో ప్రవేశింది కదా. తిమోతికి రాస్తూ 2వ పత్రికలో చెప్తాడు, ఆ విశ్వాసము అవ్వైనటువంటి యునైకేలోను కదా మనం చూస్తాం కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తూ తిమోతి గురించి మంచి మాటలు చెప్తూ ఉన్నాడు. చూడండి, 3-5 వచనాలు కలిసి ఉన్నాయి. ఏమున్నాయంటే, మొదట్లో ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునైకీలోను వసించిననే మాట తిమోతి గురించి చూస్తా ఉన్నాం. ఇటువంటి సాక్ష్యమే కురేనీయుడైన సీమోను కుమారుడు గురించి రాయబడ్డది. ఏమని రాయబడ్డదంటే చూడండి, 16వ అధ్యాయము అపోస్తలుల కార్యం 13వ వచనంలో ఒక మాట ఉంటా ఉంది. చూడండి,
అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 13వ వచనంలో. అదైతే క్షమించండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు ఈ మాట. ఇదిగో రూపున్నాడు కదా, అతడు ప్రభువునందు ఏర్పరచబడిన వాడు. ఆ తల్లికి నేను వందనాలు చెప్తున్నాను, ఆమె నాకును తల్లి అని అంటూ. ఎంత మంచి కుటుంబంగా ఈ కుటుంబంగా ఉంటూ ఉందో చూడండి పిల్లలారా. మనకు 1-2 వచనాలే కనబడతాయి, కానీ మనం అక్కడ ఇక్కడ వెతికి చూసినప్పుడు ఇదిగో ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే రూపస్ అంటే రెడ్ అని అర్థం, ఎర్రని వాడు అని అర్థం అన్నమాట. ఎదోములాగా, ఏసేవులాగా మంచి ముందు చూపుతో ఆ పేరు పెట్టాడేమో సీమోన్, కురేనీయుడైన సీమోన్. నేను నల్లని వాడిని, ఇదిగో నా కుమారుడు ఎర్రని వాడు, యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాడు, యేసు క్రీస్తు రక్తమందు కడగబడి విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి వాడు అని తన కుమారుడికి రూఫస్ అని పేరు పెట్టాడు. కనుక ఎన్ని ప్రత్యేకతలు కురేనీయుడైన సీమోన్లో ఉన్నాయో మనం చూడు. ఆ నల్లని వాడి అయినా యేసు క్రీస్తు రక్తంలో ఎర్రని వాడిగా, లేకపోతే తెలుపుగా చేయబడ్డవాడు, ప్రత్యక్ష సాక్షి, యేసుక్రీస్తు యొక్క సిలువను మోసుకొని పోతున్నటువంటి వ్యక్తి, ఈ యొక్క నార్త్ ఆఫ్రికన్ అయినటువంటి కురేనీయుడైనటువంటి సీమోను ప్రియులారా. కనుక అతడు యెరూషలేము అవతల ఎక్కడైతే ప్రభువు గవిని వెలుపట శ్రమ పొందాడో ఆ శ్రమను ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు, శిబిరం వెలుపట శ్రమ పడ్డాన్ని చూసి, ఇదిగో నేను ఇక నుంచి నా సిలువని నేను మోసుకొని పోతాను అని పోయిన వారం మనం విన్నటువంటి లేఖనాల ప్రకారం దేవునికి పాత్రుడుగాను, దేవుని యొక్క పాలిభాగంలో పాలిభాగస్తుడుగాను, స్వాస్థ్యంలో పాలిభాగస్తుడుగాను ఉన్నటువంటి కురేనీయుడైనటువంటి సీమోనని మనం చూస్తున్నాం. కనుక చివరిగా పోయిన వారం మనం చదువుకున్న ఒక మాట చదువుకొని లూకాసు వార్త 9:23 చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి, అది కురేనీయుడైనటువంటి సీమోను చేసినటువంటి పని. 9వ అధ్యాయం 23వ వచనం లూకాసు వార్తలో మనం చూసినట్లయితే కదా, ఎవడైనా నన్ను వెంబడింపగోని తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినం తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపగోని కదా. ఎంతమంది యూదులు ఉన్నారండి ఆ సమయంలో? ఎంతమంది రోమా సైనికులు ఉన్నారు ఆ సమయంలో? ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క సిలువను మోయడానికి ఇష్టపడలేదు. కానీ నార్త్ ఆఫ్రికా నల్లని వాడైనటువంటి వాడు, పల్లెటూరు నుంచి వస్తున్నటువంటి వాడు, దేవుని పండగ జరుగుతూ ఉంది చూడాలని ఇదిగో పస్కా పండుగకి వస్తున్నటువంటి వాడు, ఏమీ తెలియనటువంటి వాడు, ఇదిగో యెరూషలేము బయట ఉన్నటువంటి వాడు, కానీ యేసు ప్రభు యొక్క సిలువను చూడగానే భక్తి గలవాడుగా మార్చబడ్డాడు, రక్షింపబడ్డాడు. తనతో పాటు తన కుటుంబం రక్షించుకున్నాడు. పౌలు చెప్తున్నాడు, రూఫస్ యొక్క తల్లి నాకును తల్లి అంటే ఎంతగా ఆ కుటుంబం మారుతుంది. ఈ మాటలు మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన సంఘ జీవితానికి క్షేమకరంగా ఉంటున్నట్లు ప్రభు ఆశీర్వదించారు. మీకందరికీ నా వందనాలు బ్రదర్. వందనాలు.